చచ్చిపోయిన బిడ్డ మీద ఎక్కువ మమకారాన్ని పెంచుకుంటే ప్రతీకారాన్ని మర్చిపోతావు. నీది బేటి చాలా ఓవర్ చేస్తుంది. కంట్రోల్లో ఉంచుకో. హద్దులు దాటితే చంపేస్తా, దానిని చంపేస్తా. రే సంజయ్, ఏంట్రా ఇది? పసిపాప దగ్గర కన్నీరు పెట్టుకోవడం ఏంటి? రేపు నా బిడ్డ పెద్దయ్యాక మా నాన్న మంచివాడు కాదు, మా అమ్మని మోసం చేశాడనుకుంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోతుందేమోనని భయంగా ఉంది డాడీ. నిజం చెప్తున్నా సంధ్య, నా మాట నమ్ము. నేను చచ్చిపోయిన తొట్టు. ఇలా ఇవ్వండి. అమ్మ సంధ్య, ఆయన చెప్పింది నిజమమ్మా. మమ్మల్ని నమ్ము సంధ్య. ఈ మధ్యకాలంలో ఇంతలా నేనెప్పుడు నవ్వలేదంటే నమ్మండి. అసలు అసలు నవ్వు ఆగట్లేదు. పొట్ట పగిలి చచ్చిపోతానేమో అనిపిస్తుంది తెలుసా. నిజాల్ని కూడా నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయావు. నిజమైతే నమ్మేదాన్ని. ఒక అబద్ధాన్ని అందంగా సృష్టించి నిజమని నమ్మిస్తుంటే ఎలా నమ్ముతాను? నిన్నటి వరకు దేవుడిచ్చిన బిడ్డ అన్నారు, ఈ రోజేమో నా బిడ్డ అంటున్నారు. అంత వెర్రిదానిలా కనిపిస్తున్నానా? అబద్ధాలు పేర్చుకుంటూ నమ్మకం అనే గోడలు కట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతకాలం నిలబడుతుంది? వానపాముని ఎరగా పెట్టి చాపను పట్టినంత ఈజీగా బిడ్డని ఎరగా పెట్టి నన్ను పట్టాలని చూస్తున్నారా? చచ్చిపోయిన బిడ్డని బతికుందని నమ్మించడానికి మీరు చేసే ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్. ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్రయోగించకండి. హలో హలో, మనుషులు ఎవరు చెప్పినా నమ్మే స్థితిలో లేదు రఘు. అలా అని ఆవిడ కోసం దేవుడు దిగొచ్చి నిజం చెప్తాడా? అవసరం లేదు. సంధ్యను నమ్మించాల్సిన అవసరం లేదు. నా కూతురే వచ్చి నామకరణం జరిపిస్తుంది అనుకున్నాను, కానీ అది అదృష్టానికి దూరమైంది. ఎవరి కోసం ఏది ఆగదు, ఆగకూడదు కూడా. తల్లి లేకపోతే ఏ, తండ్రి ఉన్నాడుగా. నెత్తిన పెట్టి చూసుకోవడానికి మనందరం ఉన్నాం. ఉషే తల్లిగా కూర్చొని నామకరణం జరిపిస్తుంది. ఎస్,
భార్య పిల్లలతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ పుణ్యం మూట కట్టుకుంటున్నావా సంజయ్? నువ్వు చేసిన పాపం ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి తీరదు. నమస్కారం సిద్ధాంత్ గారు. శుభం. కూర్చోండి నాయనా. చెప్పండి నాయనా. పాపకి నామకరణ ముహూర్తం కోసం వచ్చాం. అదేమిటి నాయనా, పాపను చూస్తూ ఉంటే ఏడాది దాటినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నామకరణం ఏమిటి? కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. జాతక చక్రం తీసుకొచ్చారా? అది కూడా లేదు సిద్ధాంత్ గారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. సాంప్రదాయబద్ధంగా జరిపించాల్సిన కార్యక్రమాలని చాలా ఆలస్యం చేసేసారమ్మా. క్షమించండి. సరే, దేనికోసం ఈ సిద్ధాంతి దగ్గరకు వచ్చుంటారు? అస్తా చిత్తా స్వాతి. ఆహా, గురువారం ఉదయం 11:11 చాలా మంచి ముహూర్తం. ఆ రోజు జరిపించండి అమ్మా. అలాగే స్వామి. మరో మాట, చెప్పండి స్వామి. ఆ రోజు నామకరణ మహోత్సవం తరువాత అన్నదానమో వస్త్రదానమో చేయించండి. బిడ్డకు చాలా మంచిది. అలాగే స్వామి. శుభం. శుభం శుభం భూయాత్. ఓ నాన్నా, ఊరుకో నాన్నా. ఏడవద్దు నాన్న. అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాగా. వెళ్ళిపోదామా? ఎల్లుండి నీ నామకరణం రా. ఎక్సలెంట్ పేరు పెడతాను. బావా, ఒరిజినల్ నేమ్ ఒకటి, ముద్దు పేరు ఒకటి కావాలి. ఒరిజినల్ నేను ఆలోచిస్తాను, డూప్లికేట్ నువ్వు ఆలోచించు. చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఆ నవ్వులు ఇంకెన్ని రోజులు? త్వరలోనే మాయమైపోతాయి. సరే, టైం అవుతుంది బావా, వెళ్దాం పద. ఓ నాన్నా. సిద్ధాంతి గారు. అమ్మా, కూర్చో అమ్మా. చెప్పమ్మా. వాళ్ళు ఎందుకొచ్చారు? వాళ్ళ పాపకి నామకరణం ఆలస్యం అయిందట, ముహూర్తం కోసం వచ్చారమ్మా. చెప్పారా? గురువారం మంచి రోజని చెప్పానమ్మా. అదే రోజున దుర్ముహూర్తం ఉంటే చెప్పగలరా? ఏం మాట్లాడుతున్నావు తల్లి? చెప్పండి సిద్ధాంతి గారు. ఆ రోజున ఒక బిడ్డకి చెడు జరగడానికి దుర్ముహూర్త గడియలున్నాయా? చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? శాస్త్రాలు మంచి కోసం గడియలు చెప్పాయి గాని చెడు కోసం చెప్పలేదమ్మా. దుష్ట సంహారం అంటే నీ దృష్టిలో మంచా చెడా? తల్లి, నువ్వేదో లోకం నుంచి మాట్లాడుతున్నట్టున్నావు. నీకు కావలసిన ముహూర్తం వేరే వాళ్ళతో రాయించుకో. బయలుదేరు తల్లి. ఆ ముహూర్తాన్ని దుర్ముహూర్తం చేసి అల్లకల్లోలం చేస్తాను, అలజడి సృష్టిస్తాను.
సంధ్య బయటికెళ్ళి ఇంకా రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? నువ్విలా మాటి మాటికి చెప్పకుండా వెళ్ళిపోతే అయ్యగారు నన్ను కోప్పడుతున్నారు. ఎక్కడికి వెళ్తాను జానకమ్మ? నాకున్నది ఒకే ఒక్క పని, నా శత్రువుకి చావు భయం చూపించి చివరకు చంపడం. అందుకే వాడి ప్రతి కదలికని గమనించడానికి వెళ్తున్నాను. అమ్మా 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 అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? తులసి అంటే ఆడపిల్లే కదా, అక్కడ నేను చూసింది కూడా ఆడపిల్లనే. ఈ మొక్కని మొదలు పట్టుకొని లాగినట్టే ఆ బిడ్డని పీక పట్టి చంపేయాలనుంది. పసిబిడ్డని చంపుతావా? ఏం తప్ప? నా బిడ్డని వాడు చంపినప్పుడు వాడి బిడ్డని నేను చంపకూడదా? ఆ బిడ్డని అపురూపంగా చూసుకుంటూ మురిసిపోతున్నారు, సంబరపడిపోతున్నారు. వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ నవ్వుల్ని చూస్తుంటే గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టు అనిపిస్తుంది. చూడమ్మా, నిన్ను మోసం చేసిన మనిషిని అంతం చేయాలనే ఆశయం నీకెలాగూ ఉంది. అది అంతవరకే ఉండనివ్వు. పసిపిల్లలు, తులసి మొక్కలు దైవ స్వరూపాలు. నీ ఆవేశం వీటి మీద చూపించొద్దు. ఇవి దైవ స్వరూపాలు. ఈ తులసి కోటకి రోజూ పూజలు చేస్తున్నాను. ఇది నిజంగా దైవ స్వరూపమైతే నా పగ చల్లార్చుదేం? దీనికంత శక్తి ఉంటే కదా. చనిపోయిన మనిషి నోట్లో చివరిగా వేసేది ఈ తులసి తల్లి తీర్థమే. ఎందుకో తెలుసా? ఆ మనిషి ప్రాణం ఇంకా భూమి మీద ఉంటే గనక ఆ నిజం చెప్పగల శక్తి స్వరూపిణి ఇదొక్కటే. అందుకే ఆవేశం అన్ని వేళలా పనికిరాదు. నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయి. నువ్వు రా తల్లి, రా రా. బేటీ దూద్. పెళ్లికి నేనిచ్చిన టైం దగ్గర పడుతుంది, అయినా ఎవరూ రియాక్ట్ కావడం లేదు. ఆస్తులను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాను, సెంటిమెంట్స్ ని అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడాను. అయినా సరే అందరూ సైలెంట్ గా ఉన్నారు, రిలాక్స్ అయిపోయారు. లాభం లేదు. అందుకే అందరూ ఒక్కసారి ఉలిక్కి పడేటట్టు ఏదో ఒకటి చేయాలి. ఎవరిది అన్నోన్ నంబర్? హలో, ఎవరు? నేను షాడోను. షాడోనా? ఎస్. ఏం కావాలి? నీ ప్రాణాలు కావాలి. వాట్? రేయ్, ఎవటా నువ్వు? చెప్పాను కదా, నీ ప్రాణాల కోసం ఎదురు చూస్తున్న మనిషి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏయ్, నీ తెలివితేటలు ప్రదర్శించకు. నేను తలుచుకుంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. రేయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పరా? నువ్వు రాలేనంత దూరం నుంచి మాట్లాడుతున్నాను. నాకు రావాలనుంది, కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ శిరీషని చాలా తక్కువ అంచనా వేస్తున్నా. పెళ్లి చేసుకోబోతున్నావట, అది కూడా సెకండ్ హ్యాండ్ వాడిని. నన్ను ఇరికించి నువ్వు హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? జరగదు. ఆ పెళ్లి జరగదు. నువ్వు ఎవడివో ఇప్పుడు అర్థమైందిరా. నీ చేత ఎవరు ఫోన్ చేస్తున్నారు? కమల, రఘ, సంజయ?
లేక ఉషా రేఖ? ఎవరు ఎవరు ఎంత ఇస్తానన్నారా? వాళ్ళకంటే 10 రెట్లు నేనిస్తాన్రా. ముందుకురా, నా ముందుకురా. నువ్వు చెప్పే వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను. ఆ పెళ్లి చేసుకోవద్దు, డ్రాప్ అయిపో. నీ మంచికే చెబుతున్నాను, ఖబర్దార్. హలో, జై జై. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి కాసేపు నాకే వార్నింగ్ ఇస్తావా? చెప్తాన్రా, నీ సంగతి చెప్తాను. రాక్షస జాతిలో పుట్టాల్సింది పొరపాటున మానవ జాతిలో పుట్టేసింది. ఏమ్మా, మీ మూర్ఖత్వానికి సమయం సందర్భం ఉండవా? మీరు అరేంజ్ చేసిన మనిషి ఇప్పుడే ఫోన్ చేశాడు. ఏంటి? ఆ ఎక్కువగా నటించొద్దు మావయ్య. నేను కూడా తెలివైన వాళ్ళ జాతికి చెందినదాన్నే. ఏ టైంలో ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మీ ఆస్కర్ నటనలో ఇంకో ఆపండి. ఒక ఆడపిల్లని ఎదురుగా నిలబడి ఎదుర్కొనే ధైర్యం లేక ఎవడి చేతనో ఫోన్ చేయించి బెదిరించాలని చూస్తారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇంత పిరికి వాళ్ళు, ఇంత అసమర్థులు ఒక ఎంపైర్ కి చక్రవర్తి ఎలా అయిపోయారు? నన్ను బెదిరించడానికి ఒక గూండాకి డబ్బులిచ్చి నా మీద ప్రయోగిస్తారా? షేమ్, ఇట్స్ వెరీ షేమ్ మావయ్య. షట్ అప్. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వు కోరిన చండాలమైన కోరిక మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని నేను ఆలోచిస్తున్నాను. లేకపోతే నువ్వెంత, నీ బతుకెంత? నిన్ను ఎదిరించడానికి ఈ కమల్ ఎందుకు? ఈ కమల్ కాలి గోరు చాలు. వెన్నుపోటు పొడవడాలు, రౌడీలతో బెదిరించడాలు నాలాంటి వాడికి అవసరం లేదు. మరో ఆడదాని జీవితాన్ని బలి తీసుకునే నీలాంటి వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. చూడు, నువ్వు ఏమైనా అనుకో, కానీ ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. చూడండి, నేను వైలెన్స్ వద్దనుకుంటున్నాను కాబట్టే సైలెన్స్ గా ఉంటున్నాను. మీరు సొంత తెలివితేటలు ఉపయోగించాలని చూస్తే చెక్ పెట్టేస్తాను. నీకో, రఘుకో, రేఖకో తప్ప నన్ను బెదిరించాల్సిన అవసరం ఇంకెవరికుంటుంది? చూడు, ఒకళ్ళ గురించి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. పెట్టే ఫోను.
ఈయనేంటి నిజంగా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నాడు?